నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వంలో కొంత టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది. మిషన్ భగీరథ, 24 అవర్స్ కరెంట్ సప్లై, రైతు పథకాలు, కేసీఆర్ కిట్లు ఇలాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ని ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాల ముందు దిగుదుడిపే అయింది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలోనే తమకు అసలు సిసలైన లైఫ్ ఉందని నమ్మిన ఓటర్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకున్నారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 6 రెండింటిని వెంటనే అమలు చేస్తుంది. మిగిలిన 4 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజలంతా కూడా అటువైపు ఆశగా చూస్తున్నారు. ఇప్పటికే 6 రెండింటిని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మిగిలిన 4 గ్యారెంటీలో భారీ బడ్జెట్ తో కూడిన అంచనాలుగా ఆర్థికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అందులో భాగంగా ఉచిత కరెంట్, 500కే సిలిండర్ ఇలాంటి మరికొన్ని అంశాలు. వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చించాల్సి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన 4 గ్యారెంటీలను అమలు చేసే దిశగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. మరో 25 రోజుల్లో అమలు చేయబోయే మిగిలిన 4 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? ఇప్పటికే అమలు కావాల్సిన మిగిలిన గ్యారెంటీలో ఆలస్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలేంటి? మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అనుకున్న సమయానికి హామీలు ఇచ్చినా గ్యారెంటీలు అమలు చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపనుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణకు కంచుకోట లాంటి బీఆర్ఎస్ కంచెలను బద్దలు కొట్టి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఆ 6 గ్యారంటీలేనా, అంతకుమించి గత జ్ఞాపకాలు ఏమైనా ఓటర్లలో ఉన్నాయా అని విశ్లేషిస్తున్న వాళ్లకు జస్ట్ ఫర్ చేంజ్ అనే పదం మాత్రమే వినిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలు మంత్రి ఓటర్లలో బాగానే పనిచేశాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో గంపగత్తుగా కాకపోయినా ఒకంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ఓటర్లు తీర్పునిచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన అనంతరం వెంటనే 2 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఎందుకొచ్చిందో విశ్లేషించే పనిలో పడిన ఆ పార్టీ అధిష్టానం మేడిగడ్డ లాంటి గాయాలను మాన్పుకునే పనిలో పడింది. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నాటి పీసీసీ చీఫ్, నేటి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో కేవలం 2 మాత్రమే ఇప్పుడు తెరమీదకొచ్చాయి. మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి నిల్వ ఉన్న నిధులు, హామీలను అమలు చేయగలిగే పరిస్థితులు తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేస్తున్నట్లు అధికారిక వర్గాల అంచనా. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 75 రోజులు దాటిపోయాయి. ఇక మిగిలిన ఈ తక్కువ రోజుల లోపలే మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేవలం ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మాత్రమే ప్రస్తుతం అమలవుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, విద్యార్థులకు రుణ కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు పెట్టుబడి వంటి హామీలు మిగిలిన 4 గ్యారంటీల పట్టికలో ఉన్నాయి. మిగిలిన 4 గ్యారంటీల అమలుపై నిధుల కేటాయింపులో తర్జన భర్జనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పెద్దల్లో కొంత కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. మరో మాటగా చెప్పాలంటే కేవలం 6 గ్యారంటీల ప్రచారమే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిందనే వాస్తవాన్ని అధికార పక్షం ప్రధాన అస్త్రంగా వాడుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మిగిలిన 4 గ్యారంటీలో ఉచిత కరెంట్, 500 రూపాయల సిలిండర్, రైతు రుణమాఫీ, మహిళల ఆర్థిక వేతనం, విద్యార్థులకు రుణాల కార్డులు, విద్యార్థినులకు స్కూటీలతో పాటు రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు పెట్టుబడి వంటి హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. నాడు ప్రతి పథకానికి గతంలో ప్రభుత్వం వేసిన అంచనాల మేరకు మొత్తం 6 గ్యారంటీలకు గాను ప్రతి ఏటా 70,000 కోట్ల నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందంటూ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇందులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పెంపు, 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, పింఛన్లు లాంటివి ఉన్నాయి.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500, 500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటి పథకాలను ఏటా సుమారు 18,000 కోట్ల వరకు ఖర్చు అవసరమవుతుందని ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో 1.2 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వీరిలో ఎంతమంది అర్హులు ఉంటారో అనేది, ఎంతమందికి రాయితీ వర్తిస్తుందో అనేది దరఖాస్తుల ఎంపికలో తేలికనుంది. ఇక రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 16,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరికి క్వింటాలకు 500 అదనపు సాయం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు బంధు పథకం కింద మొదటి విడత గత ప్రభుత్వం పంపిణీ చేసింది. సో ఇప్పుడు రెండో విడత చెల్లించాల్సి ఉంది. ఎన్నికల హామీ ప్రకారం మొదట ఇచ్చిన 5,000తో పాటు రెండో విడతలో మరో 10,000 కలిపి మొత్తం 15,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇవి కాక గృహజ్యోతిలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, 2 లక్షల రుణమాఫీతో పాటు మొత్తం 6 గ్యారంటీలకు ఏడాదికి 1.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి అదనంగా 2 లక్షల రుణమాఫీ పథకానికి 20,000 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా వేశారు. మరోవైపు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటికీ తగిన నిధులను కేటాయించాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రాజెక్టులకు, ఇతర అభివృద్ధి పనులకు పక్కన పెడితే రాష్ట్రంలో వచ్చే ఆదాయ వ్యయాలపైనే ప్రభుత్వ పాలన ఆధారపడి ఉంటుందనేది జగమెరిగిన నగ్న సత్యం. కాగా 2022-23లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం, వ్యయాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. అంటే రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం కేంద్ర నిధుల బదిలీతో కలిపి సంవత్సరానికి 1,72,000 కోట్లు కాగా రాష్ట్ర బడ్జెట్ సుమారు 1.9 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల కోసం భారీ వాగ్దానాలే చేసింది. కాకపోతే ఈ వాగ్దానాలన్నీ దాదాపు 50 కోట్లు దాటలేదనేది ప్రముఖ రాజకీయవేత్తల అంచనా. అయితే తెలంగాణలో ఇచ్చిన హామీలు మాత్రం దేశంలోనే అత్యధిక ఖర్చుతో కూడిన హామీలుగా ఉన్నాయనేది ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం అసలు సవాల్ ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఆర్థికవేత్తలు వేస్తున్న అంచనాల్లో కూడా మరికొన్ని విశ్లేషణలు దాగున్నాయి. కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అంతా సంక్షేమ పథకాలు, జీతాలు, పెన్షన్లకు మాత్రమే ఖర్చు చేస్తే ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, నీటిపారుదల వంతెనలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల కొరత ఖచ్చితంగా ఏర్పడే అవకాశాలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ వంటి కొన్ని కార్పొరేషన్లు ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పవర్ డిస్కంలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇతర విద్యుత్ సబ్సిడీల కోసం సంవత్సరానికి 5,000 కోట్లు పొందవలసి ఉంటుందని మరికొంతమంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన 4 గ్యారంటీలను అమలు చేయడానికి సీఎం రేవంత్ మంత్రివర్గం హడావిడిగా అంచనాలు వేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే మరో 2 హామీలను ఈ నెల 27న అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఈ 2 పథకాల్లో లబ్ధిదారుల్లోనే చాలా వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. వాటి ఆధారంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నమోదు పూర్తి చేసింది. కాకపోతే రేషన్ కార్డులున్న లబ్ధిదారులు మాత్రం ఉచిత కరెంట్, 500కే గ్యాస్ స్కీములు వర్తిస్తాయని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించడంపై ప్రజల కొంత అసంతృప్తి నెలకొంది. అంటే రేషన్ కార్డు లేని వారికి ఈ 2 హామీలు వర్తించవు. మరోవైపు ఇంటికి 1 మీటర్ మాత్రమే లబ్ధి అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అద్దె ఇళ్లలో ఉన్నవారికి లబ్ధి చేకూరే అవకాశం లేదు. ఇంటి యజమానికి రేషన్ కార్డు ఉంటే 1 మీటర్కు మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. మరోవైపు రేషన్ కార్డు ఉండి అద్దెకు ఉంటున్న వారికి ప్రయోజనం ఉండదు. అయితే ఈ వైవిధ్యాలతో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని సీఎం రేవంత్ పట్టించుకుంటారా లేదా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డులు లేని వారందరికీ వాటిని ఇచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే 100 రోజుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉందనేది పలువురు కాంగ్రెస్ నేతల అభిప్రాయం. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేసి ప్రచారానికి వెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామంటున్న సీఎం రేవంత్పై ఎలాంటి కాంప్లిమెంట్, ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఎదురు చూడాలి.